మనం హామీలు నెరవేర్చట్లేదు 26 దాకా అని చెప్పడం. అంటే ఇంకా ఏడాది ఆగాలి అన్నీ కూడా 25లో కూడా చెయ్యము అనేది మానసికంగా ప్రజల్ని సిద్ధం చేయడం, ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేకపోతారంటే జగన్ వల్ల ఇవ్వలేకపోతున్నారు, వచ్చే ఏడాది ఎందుకు ఇవ్వలేకపోతారంటే జగన్ వల్ల ఇవ్వలేకపోతున్నారు. మరి జగన్ ఎట్ట ఇవ్వగలిగాడంటే అది చెప్పడం. అదే కదా, జగన్ అప్పులు తీసుకుని ఇచ్చాడు అంటే వీళ్ళు అప్పులే తీసుకుంటున్నారు, అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నారు, ఇంకా స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని చేసుకుంటున్నారు. ఇంకోటి కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఇక్కడ ప్రభుత్వం రాజకీయం చేయాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి. కలెక్టర్ల మీటింగ్ పెట్టుకుని రాజకీయ ఉపన్యాసాలు ఎందుకు? అధికారులు అక్కడ అందరూ ఐఏఎస్ అధికారులు ఎవరికి తెలియదు, అందులో ఏం తెలియదు. ఇప్పుడు బేసిక్గా ఒక రివ్యూ పెట్టినప్పుడు ఎట్లాంటి రివ్యూ ఉండదు, ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. పొద్దు నుండి రాత్రి దాకా కంటిన్యూస్గా కూర్చునే అంతటి తీరిక ఓపిక ఇవాళ ఉన్న యుక్త వయసు వాళ్ళకు కూడా ఉండట్ల. అట్లాంటి సందర్భంలో పెద్ద ఆయన అలా కూర్చుని అందరి వినటం, పెద్దాని మీద స్పందించడం, మాట్లాడటం ఇదంతా జరిగింది. కానీ అపరిష్కృతమే, కేవలం రాజకీయ పద్ధతి తప్పించి ఏ ప్రయోజనము లేదు. అంతమంది కలెక్టర్లు అంతమంది అధికారులు కూర్చున్నప్పుడు ఇదిగో ఇది మీరు చేయాల్సిన పని, ఇది చేయకూడని పని, ఏమి స్పష్టత ఉంది అక్కడ? నువ్వు ప్రభుత్వమే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తుండ్రి, పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన తర్వాత ఇంక ఇదేం పని చేస్తాడు ఎవరైనా? ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి అక్కడ? వీళ్ళు చెప్పినటువంటిదే గంజాయి. కలెక్టర్ ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్తాను, ఆ కలెక్టర్లు వాళ్ళక్కర్లేదు, నేను చెప్తున్నా.